హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఈరోజు రొయ్యల చెరువుల కడక అనేది రావడం జరిగింది. కంప్లైంట్ వస్తే చెరువులో మోటార్లు అనేది ఆపేయడం జరిగింది. ఈ విధంగా చెరువులో ఫ్యాన్లు తిరుగుతాయి ఫ్రెండ్స్. 2 HP మోటార్లు అనేవి 3 phase మోటార్లు ఈ విధంగా ఉంటాయి. వీడియో చేద్దామని ఈరోజు పెట్టాను ఇంట్రడక్షన్ కోసం. ఓకే, దీని పవర్ కనెక్షన్ అనేది ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది మీకు ప్యానల్ బోర్డు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈరోజు. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, రోజు మోటార్ కంప్లైంట్ అనేది ఒకటి ఉందని వచ్చాం ఫ్రెండ్స్ చెరువు దగ్గరికి. ఇది వచ్చి వాటర్ తోడే మోటార్ ఫ్రెండ్. ఇది దీనికి కనెక్షన్ అనేది ఇవ్వాలి. ఇది 3 phase మోటార్ ఫ్రెండ్. ఇది చూడవచ్చు, ఇది 3 phase మోటార్కు వాడేటువంటి స్టార్టర్. అంటే మన సింగిల్ ఫేస్కి స్విచ్లు వాడతాం కదా, కానీ 3 phaseలో వచ్చి స్టార్టర్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీన్ని డిఓఎల్ స్టార్టర్ అని అంటారు. డిఓఎల్ అంటే డైరెక్ట్ ఆన్లైన్ ఫ్రెండ్. ఇది పక్కన ఎంసీబీ అనేది ఒకటి పెట్టారు కదా, ఇది పవర్ ఆఫ్ చేసుకోవడానికి ఆన్ చేసుకుంటానికి. ఇక్కడ కనిపిస్తున్న ఎర్ర బటన్ అనేది నొక్కితే మోటార్ అనేది ఆగిపోతుంది ఫ్రెండ్స్. ఈ గ్రీన్ బటన్ అనేది నొక్కితే మోటార్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ దీనికి పవర్ కనెక్షన్ అనేది ఇవ్వలేదు ఫ్రెండ్. ఇందులో మీకు చూపిస్తాను. డోర్ ఓపెన్ చేసి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్. మోటార్ లోపల అనేది స్టార్టర్ నుంచి మనం మోటార్కి అనేది కనెక్షన్ ఇస్తాం. ఇవి వచ్చేసి RYB ఫ్రెండ్. ఇది 3 phases. ఇవి మోటార్లు అనేది ఉండదు. ఇది చూస్తున్నారు కదా, ఇది ఆల్రెడీ లీడ్ ఒకటి తీసి ఉంది. ఇది కరెంట్ ఉంది ఫ్రెండ్ ఇందులో డైరెక్ట్గా. అది ఆఫ్ చేయడానికని ఒక అతన్ని పంపించాం, చెరువు గల ఓనర్ గారిని. ఆ పవర్ అనేది మనకి అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్, షెడ్ అనేది 2 చెరువుల అవతల ఉంది. అది చూడటానికి ఒక చెరువు గట్టి మీద ఉన్నట్టు ఉంది. అక్కడి నుంచి ఇక్కడ వరకే రావాల్సి ఉంది పవర్ అనేది. అక్కడికి వెళ్ళి ఆఫ్ చేస్తే మనం ఎంసీబీ కనెక్షన్ అనేది స్టార్ట్ చేసి మోటార్కి అనేది ఇవ్వాలి ఫ్రెండ్. దీని కనెక్షన్ అనేది కలిపి లేదు కరెంట్లో. ఇదిగోండి, దీని చివర్లు అనేవి ఇక్కడ ఉన్నాయి. ఈ మెయిన్స్ అనేవి ఇక్కడ పెట్టేసాం ఫ్రెండ్. అది లైవ్లో ఉంది కదా, కరెంట్ ఆఫ్ చేసి కనెక్షన్ కలపాలని. ఇప్పుడు కరెంట్ వచ్చేసి ఇటుకు కలిపితే మనం ఎంసీబీ అనేది ఆన్ చేస్తే ఈ 3 phases అనేవి పైకి కరెంట్ వచ్చి ఇవి రిలే అంటారు ఫ్రెండ్. ఇది రిలే అనేది కాలిపోతే కొత్తది అనేది వేయడం జరిగింది. మీకు చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్, ఇది రిలే. మోటార్లకి ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. ఇది ఏదన్నా షార్టేజ్ ప్రాబ్లం వచ్చినా, ఏదన్నా కాలిపోయే ముందు రిలే అనేది ఆఫ్ చేసేస్తుంది మనకి సేఫ్గా మోటార్ అనేది. ఓకే, తీసేసి ఈ కొత్త రిలే అనేది వేయడం జరిగింది ఫ్రెండ్. ఇవి తర్వాత అనేది మీకు ఏ విధంగా ఓపెన్ చేస్తారు కంప్లైంట్స్ అనేవి చూద్దాం. ఇవి 3 phases ఫ్రెండ్. ఇవి 3 phase మోటార్కి వచ్చి ఇవి 3 phases అనేవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇవి ఈ 3 వచ్చేసి 3 phases ఫ్రెండ్స్. ఇవి ఇందులో న్యూట్రల్ అనేది ఉండదు 3 phase మోటార్కి వచ్చి. ఇది వచ్చేసి ఇటు పక్కది రెడ్ స్విచ్ ఫ్రెండ్. ఇది అంటే మోటార్ అనేది కట్టడానికి ఉపయోగిస్తారు. ఈ గ్రీన్ స్విచ్ వచ్చి మోటార్ ఆన్ అవడానికి ఉపయోగిస్తారు. మీరు చూడవచ్చు 2 స్విచ్లు అనేవి ఈ డొప్పకి పైన, ఈ రెడ్ ఇది గ్రీన్ ఫ్రెండ్. ఇవి నొక్కోవడానికి ఉంటే లోపల ఈ విధంగా కనెక్షన్ అనేది ఉంటుంది ఫ్రెండ్. ఓకే, ఇప్పుడు దీనికి స్టార్టర్కి అనేది కొంతమంది చెరువులో మోటార్లు ఉంటాయి కదా, ఫ్యాన్లు తిరిగితే ఇంతకు ముందు వీడియోలో చూపించాను మీకు. ఆ ఫ్యాన్లకు అనేది ఆటోమేటిక్ అనేది ఇంకోటి ఎక్స్ట్రా పాయింట్ ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్. దాని నుంచి రిలేలోకి కనెక్షన్ ఇవ్వాలి. అది ఇస్తే ఏమవుతుందంటే పవర్ మన షెడ్ కాడే ఆన్ చేసుకున్నా ఇక్కడ బటన్ అనేది నొక్కవసరం లేదు ఫ్రెండ్. మనం టైం సెట్ చేసుకుంటే ఆ టైం లోపల మోటార్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. దీనికి ఆటోమేటిక్ అనేది వాటర్ మోటార్ కాబట్టి డైరెక్ట్గా అనేది చేస్తే కొంచెం ఇబ్బంది. ఈ మోటార్లు అనేవి ఒకవేళ వాటర్ అనేది వదిలేస్తే ఫుట్బాల్కి ఎంటీ మోటార్ ఆడేస్తుంది. అలా వాడితే మోటార్ అనేది పాడైపోతుంది ఫ్రెండ్స్ వీటికి. ఓకే, ఈ విధంగా 3 phase మోటార్ అనేది ఉంటుంది. ఇందులో కనెక్షన్స్ వచ్చేసి ఈ 3 phases అనుకున్నాం కదా, 3 phases మనం కరెంటు కనెక్షన్ కలిపాం. ఈ 3 కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇక్కడ. ఈ 3 అనేది మోటార్ యొక్క వైర్లు. ఇవి
మోటార్ కలుపుతాం డైరెక్ట్ వైర్లు ఇక్కడికి వచ్చి మూడిట్లకి. ఇవి వచ్చేసి స్విచ్ కనెక్షన్ ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి రెడ్గా కనిపిస్తుంది కదా, ఇది టైమర్. అంటే ఈ ముక్క ఉండటం వల్ల మనం నొక్కంగానే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. అదేవిధంగా ఆటోమేటిక్ అనేది మనం ఇక్కడ వేసే లెక్క అయితే డైరెక్ట్గా ఆన్ అవ్వడానికి టైం పెట్టుకుని ఆటోమేటిక్ అంటారు. అది కానీ వేసే లెక్క అయితే ఈ రెడ్ ముక్క అనేది తీసేయాలి ఫ్రెండ్. అది తీసేయడం వల్ల టైం అనేది వర్క్ అవుతుంది. అలా కాకుండా ఆటోమేటిక్ దీనికి కనెక్షన్ ఇచ్చినా కూడా ఈ ముక్క అనేది పెడితే కనుక మనం అక్కడ ఆన్ చేయగానే టైంతో పని లేకుండా ఆన్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, ఇది వచ్చేసి కాంటాక్టర్ అంటారు ఫ్రెండ్. దీని కింద మీకు చూపిస్తాను కాయిల్ ఉంటుంది, మ్యాగ్నెట్ కాయిల్ ఇది. దీనివల్ల పవర్ అనేది వచ్చినప్పుడు ఇది ఏమవుతుందంటే ఈ విధంగా పైకి లేస్తుంది ఫ్రెండ్. ఈ నాలుగిట్లకి పైన అతుక్కుంటుంది బ్లేడ్ అనేవి. కింద కనిపిస్తున్నాయి కదా, ఇవి బ్లేడ్స్ అంటారు ఫ్రెండ్. ఇది ఇలా కరెంట్ వచ్చినప్పుడు ఇట్లా పైకి అతుక్కుంటుంది. మనం ఆన్ చేసినప్పుడు, కట్టేసినప్పుడు ఇలా కిందకి దిగిపోతుంది ఫ్రెండ్. ఈ విధంగా 3 ఫేస్ మోటార్ అనేది రన్ అవుతుంది స్టార్టర్ మీద. వీటిల్లో చాలా మోడల్స్ ఉంటాయి ఫ్రెండ్. ఇది ఒరిజినల్ ఎల్ఎన్టీ సంబంధించిన స్టార్టర్ ఫ్రెండ్. ఇది రిలే వచ్చేసి అదర్ మోడల్ రిలే వేసారు, ఎల్ఎన్టీ కాకుండా. ఎల్ఎన్టీ అంటే ఒరిజినల్ ఫ్రెండ్. ఇదిగో ఇక్కడ ఉంది కదా, ఇది ఎల్ఎన్టీ రిలే. దీనికి ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్, ఎల్టీ అని కాలిపోయింది కదా, ఇది ఈ విధంగా ఉంటుంది ఎల్టీ. ఓకే, ఈ విధంగా మోటార్ అనేది పవర్ వచ్చిన తర్వాత మోటార్ అనేది ఏ విధంగా రన్ అవుతుంది, తిరుగుతుందా లేదా అనేది చూద్దాం ఫ్రెండ్స్. ప్రజెంట్ నేను కనెక్షన్ అయితే కలుపుతున్నాను. ఇవి తీసి పవర్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత చెక్ చేద్దాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, దీనికి పవర్ కనెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఇది రిలే అనుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇది దగ్గరగా చూపిస్తాను. ఈ రిలే వచ్చి 6 నుంచి 10 వరకు ఉంది. దీని ఉపయోగం ఏంటంటే ఈ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్ తెల్లది, ఇది లెఫ్ట్కి రైట్కి అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 10 యాంప్స్లో అనేది ఉంది ఫ్రెండ్. ఈ యాంప్స్ అనమాట 6 to 10 అనేది. మోటార్ మనకి ఎంత యాంప్స్ తీసుకుంటుందో దానికి ఒక 1 యాంప్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎక్కువ పెడితే మోటార్ అనేది ప్రొటెక్షన్ ఉండదు, కాలిపోద్ది ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే. అదే మనం 6 యాంప్స్ నడుస్తున్నప్పుడు 7లో పెట్టామనుకో ఫ్రెండ్స్, అప్పుడు ఏమవుతుందంటే అది దాటుకుని ఎదరికి వస్తే కనుక యాంప్స్ అనేది రిలే అనేది పడిపోయి ఆఫ్ అయిపోతుంది. ఈ విధంగా ఉంటుంది. దీన్ని టెస్టింగ్ అనేది మీకు చేసి చూపిస్తాను. ఇది 3 ఫేస్ మోటార్ కదా ఫ్రెండ్స్, 3 ఫేస్లే ఉంటాయి. నేను మీటర్ అనేది వోల్టేజ్ 750లో పెట్టుకున్నాను. ఇవి టెస్టింగ్ చేత లీడ్స్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూడండి. 3 ఫేస్ కదా, దయచేసి మీరు ట్రై చేయకండి. నేను ఎంసీబీ అనేది ఆన్ చేశాను ఫ్రెండ్స్, చూడొచ్చు. నేను ఇవి 2 ఫేస్లకు అనేది టచ్ చేశాను ఫ్రెండ్స్. చూడండి, వోల్టేజ్ 433 ఉంది. ఇంకోటి ఈ చివర ఉంది కదా, ఈ చివరిది మధ్యలోది పెట్టాను. 440 volts అనేది వస్తుంది. ఈ విధంగా ఇప్పుడు ఆన్లో ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ ఆన్లో ఉన్నది ఇప్పుడు ఆన్ చేయాలంటే ఈ బటన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆన్ ఆఫ్ అనేవి మనం ఇందాక చూపించినట్టుగా ఈ గ్రీన్ బటన్ అనేది నొక్కుతున్నాను నేను. చూడొచ్చు ఫ్రెండ్స్, మోటార్ అనేది తిరుగుతుంది. ఇప్పుడు కట్టేస్తున్నాను నేను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆఫ్ చేసాం మనం. రిలే అనేది పడిపోయింది. ఇంకోసారి గమనించండి, ఆన్ చేసినప్పుడు ఇది పైకి లేస్తుంది. ఎంసీబీ కట్టేసింది కదా, ఆన్ చేశాను. అది కూడా ఫ్రెండ్స్ పైకి లేస్తుంది కదా. అదేవిధంగా నేను కట్టేస్తున్నాను ఎంసీబీ అనేది. ఇప్పుడు ఆ మ్యాగ్నెట్ కాయిల్ అనేది కిందకి దిగుతుంది. అదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఆఫ్ అయిపోయింది కదా. ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా సింగిల్ ఫేస్ మోటార్కి అనేది కూడా ఈ మోటార్ అనేది వాడతారు ఫ్రెండ్స్. కాకపోతే అప్పుడు ఇక్కడ 2.5 to 4 amps ఉంటుంది. ఇక్కడ 6 to 10 ఉంది కదా. అప్పుడు ఏం చేస్తారంటే ఫేస్ వచ్చి ఇక్కడ ఇస్తారు ఫ్రెండ్, న్యూట్రల్ వచ్చి ఇక్కడ ఇస్తారు. ఏది ఎటు పెట్టినా ఓకే, మధ్యలో కనెక్షన్ అవసరం లేదు. అదేవిధంగా మోటార్కి వచ్చి ఇటువైపున ఇక్కడ ఒకటి, అంటే ఈ మధ్యలో ఉంటుంది. ఇక్కడ
సింగిల్ ఫేస్కి ఈ విధంగా ఇస్తే మన సింగిల్ ఫేస్ మోటార్ కూడా సేఫ్టీ అనేది దొరుకుతుంది. ఈ విధంగా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు చూపిద్దామని ఈ వీడియో అనేది చేయడం జరిగింది. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు మీకు నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకో విషయం ఏమిటంటే, మనం ఇక్కడ యాంప్స్ అసలు మోటార్ ఎంత తీసుకుంటుంది, మనకి ఇక్కడ 6 to 10 ఉంది కదా, చూపిస్తాను. ఇక్కడ 6 to 10 ఉంది. అసలు మన మోటార్కి ఎంత ఎట్టుకోవాలనేది, అసలు ఎంత తీసుకుంటుంది మోటార్ అనేది మనకు తెలియాలంటే, ఇది క్లాంప్ మీటర్ అంటారు ఫ్రెండ్స్. దీన్ని మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఏ అని ఉంది కదా, ఈ మార్కు దీని దగ్గర పెట్టాను 200 మీద. ఇప్పుడు మనం ఈ క్లాంప్ అనేది ఇలా నొక్కితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్. ఈ విధంగా ఇది వైర్ కెట్టుతాను ఫ్రెండ్. ఇలా పెట్టి ఇలా వదిలేస్తే లాక్ అనేది పడుతుంది. ఇప్పుడు మనం మోటార్ అనేది ఆన్ చేసి చూద్దాం ఫ్రెండ్, ఎంత తీసుకుంటుంది అనేది. పర్ఫెక్ట్గా సెట్ అవ్వకపోతే నెంబరింగ్ అనేది రన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మోటార్ అనేది ఆన్ చేస్తే మనకి ఎంత తీసుకుంటుంది అనేది తెలుస్తుంది ఫ్రెండ్. ఆన్ చేసాం కదా, ఇదిగో చూడొచ్చు 4.8 ఇలా తీసుకుంటుంది ఫ్రెండ్. ఇది ఇంకో వైర్ వచ్చి ఎలా ఉందో చూద్దాం. ఇది వచ్చేసి సేమ్ 4లోనే నడుస్తుంది ఫ్రెండ్. మనకు నికరంగా నిలబడింది కరెక్ట్. ఇది కూడా 4లోకే వస్తుంది ఫ్రెండ్. ఓకే, ఈ విధంగా 3 ఫేస్లు అన్నవి పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం టెస్టింగ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంటీగా మోటార్ ఆడుతుంది కాబట్టి మనకి 4 చిల్లర వస్తుంది. అది లోడ్ పడితే కనుక మనం మినిమం ఇక్కడ 8 వరకు పెట్టుకోవచ్చు ఫ్రెండ్. ఇది ఎందుకంటే లోడ్ పడితే సగం లోడ్ అనేది పెరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ప్యానల్ బోర్డు అనేది కూడా ఏ విధంగా దీనికి పవర్ కనెక్షన్ వస్తుందో చెరువుల మీద, ఆ 3 ఫేస్ ప్యానల్ బోర్డు ఎలా ఉంటుందో అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు మీకు దోహదపడతాయని కోరుకుంటున్నాను. ఓకే, ప్యానల్ బోర్డు అనేది చూద్దాం ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్స్, ప్యానల్ బోర్డు అనేది చెరువు దగ్గర ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇది ఒక మోడల్ మాత్రమే. దీనికి ఇంకా 200 amps ఫీజులు, 500 amps ఫీజులు అనేవి పెద్ద పెద్దవి ఉంటాయి ఫ్రెండ్స్. కాకపోతే ఇది ట్రాన్స్ఫారం దగ్గర నుంచి చాలా దూరంలో ఉంది, 2-3 చెరువులు యువతలకి. అందుకే అక్కడ కనెక్షన్ అనేది వేరుగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చి కనెక్షన్ అనేది ఈ విధంగా ఉన్నాయి, మీరు చూడవచ్చు. ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవి వచ్చి కెపాసిటర్లు అంటారు. ఇవి 3 ఫేస్ మోటార్లకి ఈ కెపాసిటర్లు అనేవి వేస్తే ఏమవుతుందంటే, ఒక ఫేస్ అనేది డౌన్ అయినా కూడా ఇంకో ఫేస్ నుండి తీసుకుని సరి చేస్తాయి ఫ్రెండ్స్. 3 ఫేసులు సమానంగా మోటార్ వరకు పంపిస్తుంది. ఇక మోటార్ అనేది ఏ విధంగా తీసుకుంటుంది, ఆ విధంగా 3 ఫేసులని సరిసమానం చేయడానికి ఈ కెపాసిటర్ అనేది వాడతారు ఫ్రెండ్. ఇంకోటి వచ్చి ట్రాన్స్ఫారం దగ్గర పవర్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది, దాని గురించి కూడా కెపాసిటర్ అనేది రన్ చేయడం జరుగుతుంది. పవర్ ఫ్యాక్టర్ అనేది మన 100 kVR అనేది తీసుకుంటే 100 kVRలో తగ్గుతుంది ఫ్రెండ్స్. అది సరి చేయడానికి కెపాసిటర్ అనేది వాడటం జరుగుతుంది. ఇవి 3 ఫేసులు లైట్లు అనేది వెలుగుతానికి ఉపయోగిస్తారు. ఈ ఎంసీబీలు అనేవి మనం ఎక్స్ట్రా సెట్టింగ్స్ కెపాసిటర్లో ఆన్ చేసుకోవడానికి, ఆఫ్ చేసుకోవడానికి మాత్రం ఉపయోగిస్తారు. ఇవి మన మోటార్లు తిరుక్కోకుండా ఇవి ఆన్ చేసి ఉంటే కనుక 2-3 మోటార్లు తిరిగినంత కరెంట్ వేస్ట్గా కాలిపోతాయి ఫ్రెండ్స్ కెపాసిటర్ల వల్ల. అందుకనే మోటార్లో ఆన్ చేసినప్పుడు మాత్రమే కెపాసిటర్ అనేది ఆన్ చేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి దీన్ని చేంజ్ ఓవర్ అంటారు ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఇక్కడ చేంజ్ ఓవర్ స్విచ్ 415 volt 4 pole 200 amps. ఇది వచ్చేసి దగ్గర ఒక 20 సెట్ల వరకు తిప్పుకోవచ్చు ఫ్రెండ్స్ 200 amps చేంజ్ ఓవర్ మీద. దీని లోపల ఎలా ఉంటుందో అనేది మీకు చూపిస్తాను. నేను ప్రజెంట్ ఓపెన్ చేస్తున్నాను దీని డోర్ అనేది. ఇదిగోండి ఫ్రెండ్స్, లోపల ఈ విధంగా మనకి మన ఇళ్ళలోకి వచ్చే ట్రాన్స్ఫారాలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద ట్రాన్స్ఫారాలు, దాని దగ్గర ఇలాంటి సెట్టింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి చెరువులు హై వోల్టేజ్ 3 ఫేస్ మోటార్లు కాబట్టి ఈ 3 ఫేసులు ఫ్రెండ్. ఇది న్యూట్రల్ అనవచ్చు. RYB బ్లాక్ అంటే న్యూట్రల్. ఈ విధంగా ఉంటే ఈ గెడ అనేది సెంటర్లో ఉంది. ఇది కనుక మనం ఈ గెడను కిందకేస్తే కరెంట్ అనేది ఆన్ అవుతుంది ఫ్రెండ్స్ వీటికి. దీని ద్వారాగా చెరువుల మీదకి పవర్ వెళుతుంది. అదేవిధంగా ఈ పైన ఉన్నాయి కదా, ఆ పై కనెక్షన్ అనేది కలిపితే జనరేటర్ ఫ్రెండ్. అది జనరేటర్ ఉన్నప్పుడు
ఈ గెడ కనుక పైకి వేస్తే జనరేటర్ మీద ఆన్ అవుతుంది. ఈ మధ్యలో కనపడుతుంది కదా, ఈ చెక్క తిన్నంగా ఉంటాయి ఫ్రెండ్స్ 4 మళ్ళీ, అవి అవుట్పుట్ అనేది మనం చెరువుల మీదకి వెళ్ళే వైర్లు కనెక్షన్ ఇస్తాం. అప్పుడు ఇది కిందకి వేస్తే కరెంట్ వస్తుంది, అదేవిధంగా పైకి వేస్తే జనరేటర్ వెలుగుతుంది. ఈ విధంగా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. నేను డోర్ అనేది వేసేస్తున్నాను. ఈ విధంగా చెరువుల మీద అనేది పవర్ కనెక్షన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా తక్కువ ఇది సెట్టింగ్ అనేది. ఇంకా ప్యానల్ బోర్డు వేరే చోటకి వెళ్ళినప్పుడు మనం మీకు అవి ఎలా ఉంటాయో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంతకుముందు మనం మోటార్ స్టార్టర్ అనేది రిపేర్ చేసాం కదా ఫ్రెండ్స్, దానిది ఇంకో బోర్డు ఇది. ఇందాక చూసాం కదా ఎంసీబీ అనేది ఆన్ అండ్ ఆఫ్కి ఉపయోగిస్తాం. ఇది మోటార్కి అనేది ఆన్ ఆఫ్. ఇది ఎక్స్ట్రా సెట్టింగ్ ఇందాక మనం చూడలేదు కదా, దీన్ని ఆటోమేటిక్ అంటారు ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు, ఇది ఎల్ఎన్టీ కంపెనీదే. ఇది వచ్చేసి ఆన్లో ఉంటే మనం ఈ ఎంసీబీ ఆన్ చేసి వెళ్ళిపోయినట్లయితే మోటార్ దాని అంతటా అదే ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ 30 సెకండ్ల నుంచి 5 మినిట్స్ వరకు ఉంది ఫ్రెండ్స్ టైం అనేది. ఈ మధ్యలో స్కూల్ డ్రైవర్ ఇచ్చుకుని మనం దేని తిన్నంగా తిప్పితే అంత టైంలో మోటార్ అనేది మనం కరెంట్ ఆన్ చేసి వెళ్ళిపోతే దాని అంతటా అదే ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇంతవరకు దీని సెట్టింగ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ప్యానల్ బోర్డు నుండి కరెంట్ తీసుకుని ఇగో చూడొచ్చు ఫ్రెండ్స్, ఇలా చెరువుల మీద ఉన్నాయి కదా ఈ 4 వైర్లు, 3 పేసులు, ఒక న్యూట్రల్ ఫ్రెండ్ చూపిస్తాను. ఈ విధంగా చెరువు మీదకి తీసుకెళ్తారు. ఇక్కడ మోటార్లు ఎక్కడ ఉంటే దాని దగ్గర బాక్సులు అనేవి ఈ విధంగా ఉంటాయి, మీకు కనిపిస్తుంది దూరంగా. ఇప్పుడు ప్రజెంట్ మోటార్లు అనేది ఆఫ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అక్కడ బోర్ ఒకటి రన్ అవుతుంది, వాటర్ తోడుతుంది, సబ్మర్సిబుల్ బోర్ అంటారు అన్ని. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఆగిపోవడం వల్ల మోటార్లు అనేది ఈ విధంగా కనిపిస్తున్నాయి. ఓకే, ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ చెరువుల మీద అనేవి. ఈ మోటార్లు అనేవి రిపేర్కి వచ్చినప్పుడు మనం వైండింగ్లు అనేది చేయవలసి ఉంటుంది. వీటిని 4 వీల్ పెడల్, వీటిని ఏరియేటర్లు అంటారు ఫ్రెండ్స్. ఇవి ఫ్యాన్లు తిప్పడానికి 2 HP మోటార్లు 3 ఫేస్ అనేవి వాడతారు. దీనికి న్యూట్రల్ అనేది అవసరం లేదు, 3 ఫేస్ వైర్లే ఉంటాయి, 415 volts. చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడుతుంది, కొత్తగా నేర్చుకునే ఎలక్ట్రీషియన్లకు కూడా అర్థమవుతుందని చేయడం జరిగింది. ఇంకా ముందు చాలా వీడియోస్ అనేది మన ఛానల్ నుండి వస్తాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని నమ్ముతూ మీ వెంకట్ ఎలక్ట్రికల్ తెలుగు యూట్యూబ్ ఛానల్.